అవును. అన్ని ఉన్నాయంటే ఏంటి, అమ్మడానికి ఉన్నట్టే కదా. అవును. కొంటలేదన్నే కదా. ఎన్నో ఫ్లాట్స్ ఉన్నాయి. రెడీగా కన్‌స్ట్రక్షన్ అయిపోయినయి ఉన్నాయి. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ ఇదంతా చూస్తే ఆ అది శిల్పారామ ఏ ప్రాంతం అంతా ఇప్పుడు అవన్నీ కోట్లు పలుకుతాయేమో నాకు తెలిసి మరి. ఒక్కొక్క అంతే కదా. అపార్ట్మెంట్‌లో ఫ్లాట్. ముందు అసలు పలకాలి. ఒక సింపుల్ లాజిక్ అండి వీళ్ళు చేయాల్సింది. ఇప్పుడు ఆ కృష్ణవేణి మోటల్ దగ్గర రోడ్డు ఇంతవరకే ఇలా వేస్తామన్నారు, అదేదో 4 లైన్ల రోడ్లు, 6 లైన్ల హ్మ్. రోడ్లు అన్నారు కదా. అవును. అవును. అది జరగాల. అక్కడ ముందు హ్మ్. ఆ కాలువ మీద వంతెనేయాలి కదా ఇంకోటి. అవును. అవును. ఇప్పుడు ఉన్నది ఒక వంతెన, ఇటు కార్లు వస్తే అటు ఆగాలి, అటు కార్లు వస్తే ఇటు ఆగాలి. హ్మ్. ఓ లారీ వచ్చిందంటే ఇద్దరు ఆగాలి. హ్మ్. ఇది కదా అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ప్రజెంట్. అవును. అదే అవును. దానికి ఆల్టర్నేటివ్ ఏముంది, హ్మ్. గుంటూరు రూట్లో అమరావతి రోడ్డు ఉంది. అమరావతి హ్మ్. రోడ్డు 4 లైన్ రోడ్డు, అది హ్మ్. ఇది 2 లైన్ రోడ్డు, అది అవును. పెద్ద రోడ్డు అది. హ్మ్. ఆ లామ్ దగ్గర నుంచి తీసుకొస్తే అమరావతి కలుపుకోవచ్చు. అవును. అది కలపరం, హ్మ్. మళ్ళీ ఇటు బాగుపడిపోతుందని. అంటే ఓన్లీ గుంటూరు అక్కడే రూట్లో నుంచి బాగుపడాలా? డైరెక్ట్ ఎన్ఆర్ రింగ్ రోడ్లో నుంచి హ్మ్. నేరుగా హైవేకి వెళ్ళిపోతారు. అవును. డైరెక్ట్‌గా కలిసిపోద్ది. ఆల్రెడీ రోడ్ గూడా ఉంది ఆ అదంతా. హ్మ్. ఆ హ్మ్. గోరంట్ల ఆ రూట్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అవును. చేయట్లేదు అది, హ్మ్. ఇటు బాగుపడిపోతారని. అవును. అట్లాగే హ్మ్. ఇప్పుడు ఆ ఇది ఉంది కదా, కృష్ణానది మీద వంతెన, అవును. ఇప్పుడు కాజా నుంచి టోల్ గేటు, అవునవును. అదే దానికి హైవే. లింకప్ చేసే రోడ్డు వేసుకున్నారనుకోండి, హ్మ్. అట్నుంచి నేరుగా విజయవాడ రూట్కి వెళ్ళిపోతారు.